నన్ను చాలా ప్రేమతోటి ఈరోజు సాయంత్రము వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఒక చిన్న ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రాంకు నాకు ఒక అవార్డు ఇస్తాను అంటే ఇక్కడికి రావటం అనేది జరిగింది. సుబ్బారావు అన్న లేదు మా వాళ్ళకు పొద్దున్నే ఒక హాఫ్ అన్ అవర్ అన్న మీరు మా దగ్గరికి గడపాలి అని చెప్తే నేను అంగీకరించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాగిరెడ్డి లాంటి డాక్టరు పక్షుల కోసం ఇలాంటివి చేయటం, రత్తయ్య గారు లాంటి వాళ్ళు ఈ చెట్ల మీద కృషి చేయటం, ఇక్కడ యోగా మాస్టర్లు అందరూ కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వాతావరణమే నాకు చాలా చుట్టూ చెట్లు, చక్కని చెరువు, ఇక్కడ విశాలమైన ప్లేసు, ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో నన్ను కట్టిపడేసింది. చాలా ఆనందంగా అనిపించింది. ఇలా జీవించటం అనేది చాలా గొప్ప విషయం. విశ్వంలో చాలా గ్రహాలు ఉన్నాయి, కానీ ఏ గ్రహం మీద కూడా మనలాంటి చెట్టు, చేమ, ఇలాంటి జీవితం ఎక్కడ కూడా మనకు కనపడదు. దాశరథి అంటాడు, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఎన్ని మార్పులు జరిగితేనో ఈ భూమి ఏర్పడ్డది, ఇంత అందమైన ప్రదేశం ఏర్పడ్డది అని దాశరథి గొప్ప కవి మనకు చెప్తాడు. నాకంటే ముందు చాలా కవులు చెప్పారు ఈ భూమి గురించి. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. సుద్దాల అశోక్ తేజ సినిమాలో చాలా అద్భుతంగా పాడాడు, రాశారు. ఈ నేల మీద చాలామంది రాస్తున్నారు, నేను కూడా రాశాను. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కుప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. వాన జల్లుకుని ఒళ్ళు, ఇలా క్లాప్స్ కొడతా ఉంటే చాలా కొట్టాల్సి వస్తుంది. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా. ఋతువుకు నువ్వు బాలెంత ఓయమ్మా, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. గింజ గింజకు వెయ్యి గింజల్ని తొడిగావు, తాత ముత్తాతలకు తల్లి నీవైనావు. జన్మ జన్మకు నీవు జన్మనిచ్చినావు, చనిపోతే గుండెల్లో చితివేర్చుకున్నావు. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఆకాశమే నీకు ఆత్మ బంధువంట, సుక్కాలన్నీ నీకు అక్క చెల్లెళ్ళంట, సందమామ నీకు చిన్ని తమ్ముడంట, సూర్యుడేమో నీకు చుక్కాని అవునంట. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఈ భూమి మీద ఎంత అద్భుతమైన ప్రదేశం ఇది. ఇన్ని గ్రహాలు ఉన్నాయి, కానీ ఏ గ్రహం మీదనైనా మన వాళ్ళు చాలా ప్రయోగాలు చేశారు, చాలా అద్భుతమైన విజ్ఞానం సాధించి గ్రహాల మీదకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. కొన్ని గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు భయంకరమైన పీడనం వల్ల అక్కడ నిలబలేకపోయారు. కొన్ని గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైన వేడి వల్ల మాడి మసైపోయారు. కానీ ఈ తల్లి ఎంత గొప్పది. 4 నెలలు చక్కని వర్షాకాలం, 4 నెలలు చక్కని చలికాలం, 4 నెలలు చక్కని ఎండాకాలం, సారవంతమైన భూమి. అసలు ఎక్కడ ముట్టుకున్నా కానీ ఇంత అద్భుతమైన గ్రహం ఈ విశ్వంలో ఎక్కడైనా మనకు కనపడుతుందా? ఒకవేళ ఆలోచించండి, ఈ గ్రహం మీద మనం జీవించడం ఏదైతుందో, ఈ గ్రహం ఏర్పడటం ఏదైందో ఎంత అద్భుతమైన ప్రయోగం ఇది. సూర్యుడు ఎలా ఉన్నాడు, భూమి ఇలా ఉంది.
ఇది ఇంత అద్భుతంగా ఉండటానికి కారణం ఎవరు అని అంటే, ఈ సూర్యుడు ఇలా ఉంటాడు, ఇక్కడ భూమి తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఇంత హీట్ను ఉత్పత్తి చేసే సూర్యుడికి ముందు తట్టుకున్న గ్రహాలు ఏవీ లేవు. కానీ ఈ గ్రహం ఏంటంటే భూమి చుట్టూ చంద్రుడు తిరగటం వల్ల ఆ వేడి తన మీద వేసుకొని కొంతకాలం ఈ భూమికి చల్లదనం ఇవ్వటం వల్ల ఏమైందంటే ఈ భూమిలో ఓజోన్ పొర ఏర్పడింది. ఎప్పుడైతే ఓజోన్ పొర ఏర్పడిందో చక్కని వాతావరణం, చక్కని ఇవన్నీ కూడా మనకు వచ్చాయి. కాబట్టి ఈ గ్రహం మీద మనం నిలబడటం, ఇక్కడ మాట్లాడుకోవటం చాలా అద్భుతమైంది. అన్నీ ఈ తల్లి చాలా మనకు అన్నీ ఇచ్చింది. ఒకటి ఇచ్చిందనే, ఎక్కడ నా బిడ్డలు దూర ప్రాంతాలకు వెళ్ళాలి, ఇబ్బంది పడతారేమోనని పెట్రోల్ ఇచ్చింది. ఎక్కడ నా బిడ్డలు ఎండాకాలం వస్తే మంచినీళ్ళకి ఇబ్బంది పెడతారోనని మీరు తన కడుపులోనే అద్భుతమైన నీటి చెలిమెళ్ళు పెట్టుకుంది. ఎక్కడ నా బిడ్డలు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవాలి, ఇబ్బంది పడతారేమోనని ఇనుము ఇచ్చింది. ఎక్కడ నా బిడ్డలు ఆడవాళ్ళు పొడమికి ఆనవాళ్ళు ఈ బిడ్డలు అందంగా ఉండాలని వాళ్ళకు కావలసినంత బంగారం ఇచ్చింది. అరే అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఈ తల్లిని మనం ఇబ్బంది పెట్టడం మంచిదేనా? కాబట్టి ఈ తల్లి మనకేం కావాలనో అన్నీ ఇచ్చింది. ఈ గ్రహం మీదకి వచ్చిన ఒక్కొక్క జీవరాశి తన జీవితాన్ని అద్భుతంగా మలుచుకున్నాయి, చాలా అద్భుతంగా మలుచుకున్నాయి. వాళ్ళ జీవితాలు చూసి ఆ భూమి మీద జీవించే